హాయ్ అందరికీ. నాదొక చిన్న విన్నపం అండి. మన లేడీస్ అందరికీ ఒక చిన్న విన్నపం. సో ఏమిటంటే, మనం పీరియడ్కి సంబంధించింది చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పడంలో ఏం తప్పుగా అనుకోవట్లేదు నేనైతే. మంచి విషయాన్నే చెప్పాలనుకుంటున్నాను. సో ల్యాక్ చేయకుండా విషయానికి వస్తాం. మనం వాడే పీరియడ్ ప్యాడ్స్ అంతా బయట పారేస్తూ ఉంటాం. అవి ఎక్కువైపోయి పొల్యూషన్గా మారే అవకాశం ఉంటుంది. సో నేనేమని చెప్తున్నా అంటే, ఒక సో పొల్యూషన్ కాకుండా ఉండటానికి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండడానికి, పురుగు పుట్ర ఇవన్నీ చేరుతాయి కదండి. మనం పీరియడ్ ప్యాడ్స్ బయట వేయడం వల్ల, బ్లడ్ ఉండడం వల్ల కుక్కలు, జంతువులు, ఆల్మోస్ట్ ఏ జంతువైనా దాన్ని ఇది చేయడం మనం గమనించే ఉంటాం. సో ఇవన్నీ జరగకోకుండా ఉండడానికి ఒక చిన్న సలహా. మేమైతే మా పర్సనల్గా ఆ ప్యాడ్స్ని 5 రోజులు వరకు ఉన్న ప్యాడ్స్ని అన్నీ కలిపి ఒక కవర్లో వేసి చిన్నగా కాల్చేస్తాం. కాల్చేయడం వల్ల ఆ ప్యాడ్స్లో అంతా కాలిపోయి ఒక బూడిదగా మారిపోతుంది. సో బూడిదగా మారినప్పుడు గాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు అనవచ్చు, ఇది కాల్చడం వల్ల పొల్యూషన్ కదా అనేసి. కానీ మనం ఎక్కడంటే పారేసేది కంటే కాల్చడం కొంచెం సొల్యూషనబుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. సో నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మనకి పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతాము. ఒక పెద్దవాళ్ళు పాటించే ఒక చిన్న ఇదిగా కూడా, అంటే ప్యాడ్స్ మీద జంతువులు, పాములు తిరగడం వల్ల మనకి కొన్ని చెడులే జరుగుతాయి. ఓ కాలంలో పీరియడ్స్ ప్యాడ్స్ మీద పాములు తిరిగితే పాముకు సంబంధించిన దోషాలు వస్తుంటాయి అని, సర్పదోషాలని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి అన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు కదా. సో ప్యాడ్స్ అన్నీ ఎక్కడంటే ఎక్కడ చేరి నీళ్ళు అనేవి చాలా కలుషితం అవుతున్నాయి. మన ప్లేసెస్ కలుషితం అవుతున్నాయి. అలాగా కాకుండా ప్రతి ఒక్కరూ ఇలా కాల్చివేయడం వల్ల కొంచెం వరకు అయినా పొల్యూషన్ని మనం తగ్గించవచ్చు కదా. అది కాల్చినప్పుడు బూడిద రూపంలో గాల్లోకి వెళ్ళిపోతుంది, కానీ అక్కడక్కడ పేరుకుపోయే ఇదిగా ఉండదని నా చిన్న విన్నపం. సో మీరు పాటించాలనుకుంటే పాటించండి. థ్యాంక్ యూ.